ఒకప్పుడు రణ్వీర్ సింగ్ సినిమాలకు చాలా క్రేజ్ ఉండేది. బాజీరావు మస్తానీ, పద్మావత్, గల్లీ బాయ్ లాంటి చిత్రాల్లో రణ్వీర్ సింగ్ నటన అతనికి చాలా పేరు తెచ్చింది, స్టార్ను చేసి పెట్టింది. కట్ చేస్తే ఇప్పుడు పూర్తిగా అవుట్ ఆఫ్ ఫామ్. డిసెంబర్ 5న రిలీజ్ అవుతున్న కొత్త చిత్రంతో అయినా కంబ్యాక్ ఇస్తాడా? అదే ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. హిందీ ఇండస్ట్రీ న్యూ ఏజ్ స్టార్స్ లో రణ్వీర్ సింగ్ ఒకడు. ఒక దశలో వలస విజయాలతో టాప్ స్టార్ అయ్యాడు. కానీ కోవిడ్ టైం నుంచి బ్యాడ్ టైం నడుస్తుంది. ఈ ఫేజ్ ను దాటేందుకు ఏకంగా 2 ఏళ్లు గ్యాప్ తీసుకున్నాడు రణ్వీర్ సింగ్. ప్రస్తుతం ధురంధర్ అనే చిత్రంతో తిరిగొచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. డిసెంబర్ 5న ఈ మూవీ రిలీజ్ కానుంది. గతంలో ఉరి లాంటి బ్లాక్ బస్టర్ తీసిన ఆదిత్య ధార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. పైగా ధురంధర్ అనే చిత్రం మేజర్ మోహిత్ శర్మ జీవితం ఆధారంగా తెరకెక్కుతుంది అనే విషయం బయటకు వచ్చింది. చిత్రంలో మేజర్ మోహిత్ శర్మ పాత్రలో రణ్వీర్ సింగ్ నటిస్తున్నాడు అనే ప్రచారం కూడా సాగుతుంది. పైగా చిత్రంలో భారీ స్టార్ కాస్ట్ కనిపిస్తోంది. దీంతో ధురంధర్ బాక్సాఫీస్ ను బద్దలు కొట్టి రణ్వీర్ సింగ్ కమ్ బ్యాక్ ఇస్తాడు అని బాలీవుడ్ చాలా ఆశలే పెట్టుకుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్ లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.